ఈ ఇంట్లో ఎప్పుడు ఒక్కటి సరిగా ఉండదు, చాలా చికాకు వస్తుంది. ఒక పల్లెటూరు బయటను చేసుకొని నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏంటి హెయిర్ కాస్త పలచబడ్డట్లుగా అనిపిస్తుంది? బాబోయ్, అలా అవ్వకూడదు. గ్రేస్, టిఫిన్ రెడీ చేసావా? ఇదిగోండి, ఇడ్లీ చేశానండి. పల్లీ చట్నీ, అల్లం చట్నీ కూడా చేశాను, తినండి. ఇడ్లీ తప్ప ఇంకేం రాదా? పల్లీ చట్నీ, అల్లం చట్నీ అంటావే? కొంచెం ఎదుగు, మారు. పల్లెటూరు దాన్ని చేసుకొని అనుభవిస్తున్నాను. ఏం నేర్పించారు నీకు మీ ఇంట్లో? చదువురాని మొద్దు. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది. నేను చేసుకున్నప్పటి నుంచి నా జీవితం నరకంగా మారింది. నేను నేర్చుకుంటానండి, నేను మారుతానండి. నాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి. ఒక అవకాశం అని చెప్పి నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని నరకంగా మార్చావు. ఇంటికి వస్తున్నట్లుగా లేదు, నరకంకి వస్తున్నట్లుగా ఉంది. నేను చూస్తే నా అసహ్యం వేస్తుంది. జిడ్డు మొహం ఎప్పుడు అంతే. ఎంత అసహ్యంగా ఉన్నావు తెలుసా? నేను పెళ్లి చేసుకొని చాలా తప్పు చేశాను. దేవా, ఇంకెంత కాలం నేను ఈ యాతను అనుభవించాలి? నా కన్నీరు నీకు కనిపించట్లేదా ప్రభువా? ఏంటి కాస్త హెడేక్గా ఉన్నట్లు అనిపిస్తుంది? ఇక్కడ నాగి మంచి టీ తాగుతాం. బాబోయ్, ఇలాంటి పిల్లని చేసుకున్నాక రోజు తలనొప్పి. మూడంతా ఖరాబ్ అయిపోయింది. ఏంటి, ఓ మై గాడ్, ఇంత అందంగా ఉంది. నా వైపే చూస్తుంది, నవ్వుతుంది కూడా. ఇది కళ నిజమా? నిజమే. అరే, ఇంత అందమైన అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఎంత బాగున్నావు కదా. నేను బాగా నచ్చినట్లున్నాను. తొందరపడా జిడ్డు ముఖాన్ని చేసుకున్నాను. లేదంటే నా వీడెవడో లక్కీ అందమైన భార్యను పొందుకున్నాడు. అందరికీ అన్నీ అంత ఈజీగా దక్కవలే. ఆలోచనలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అంత అందంగా ఉంది. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఏంటి, ఆ అందమైన అమ్మాయి నీ భార్యగా రాలేదని బాధపడుతున్నావా? అంటే అది సరే, ఆ అమ్మాయి నీ భార్య అనుకో. నువ్వు ఆ అందమైన అమ్మాయి కలిసి అలా బయటికి వెళ్ళారు. నీకంటే అందమైన అబ్బాయిని ఆ అమ్మాయి చూస్తే నువ్వు తట్టుకోగలవా? నీ వల్ల అవుతుందా? అమ్మో, నా వల్ల కాదు. మరి అలాంటప్పుడు నీ భార్య నీతో బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా చూస్తుందా? నా భార్య అలాంటిది కాదు. నన్ను తప్ప ఇంకెవరిని చూడదు. ఎందుకంటే నేనంటే దానికి చాలా పిచ్చి. పద్ధతి గల అమ్మాయి. ఆ పరిశుద్ధతే నిజమైన అందం. అంతకు మించిన అందం ఏంటి బాస్? శరీరానికి ఉన్నటువంటి రంగు, శరీరం యొక్క ఫిట్నెస్ కాలానుగుణంగా మారిపోతుంది. వయసు పెరిగే కొద్దీ కరిగిపోతుంది. అది నిజమైన అందం కాదు, అది మోసం. అందం మోసం, సౌందర్యం వ్యర్థం అని చెప్పి రాయబడి ఉంది. అర్థమవుతుందా? నీ భార్య మంచితనం, తన పరిశుద్ధత నిజమైన అందం. దేవుడు సుబుద్ధి కలిగిన భార్యను దానంగా ఇస్తే మోహపు చూపులతో నువ్వు నీ భార్యను పోగొట్టుకుంటున్నావు. ఇన్ఫ్యాక్ట్ నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు. ఇది నీకు అర్థమవుతుందా? అనవసరంగా తొందరపడకుండా నీ భార్యకు ఫోన్ చేసి క్షమించమని అడుగు. ఇదే నీకు మంచిది. అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి నన్ను క్షమిస్తావా? నాకు మరొక అవకాశం ఇస్తావా? నేను ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. నేను జిడ్డు మొహం అని ఎప్పటికైనా. ఇన్ఫ్యాక్ట్ నీదే నిజమైన అందం, అది శాశ్వతమైంది కూడా. నువ్వు నాకు దేవుడిచ్చిన బహుమానం. ఐఎమ్ సో సారీ అండ్ ఐ లవ్ యూ సో మచ్. దేవా, నా కళ్ళు తెరిపించారు. నేను ఇంకెన్నటికీ లోక మాలిన్యంలో చిక్కుకోను. పై రూపాన్ని చూసి మోసపో. నా హృదయాంతరాన్ని కడిగిన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా.